హలో నేను చేసావు 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు హలో ఏపీ బాయ్ బై వైసీపీ అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన వినిపించారు. ఇప్పుడు హలో చంద్రన్న మా రెవెన్యూ సమస్యలను తీర్చండి అని అనేక వేదికల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొరపెట్టుకుంటూ ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రెవెన్యూ విషయంలో ఉన్నారేమో అనేటువంటి భావన ఎక్కువ మందిలో కలుగుతుంది. ఎందుకనంటే దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి 100 కుటుంబాల్లో 90 కుటుంబాలు యాజమాన్య హక్కుల కోసం, ఆస్తి హక్కుల కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రీసర్వే చేసి గందరగోళం చేసేసారు. దీంతో కొన్ని భూములు గల్లంత అయిపోయాయి. ఉన్నటువంటి భూములకి యాజమాన్య హక్కులు లభించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఈ కారణంగా లోన్లు ఎవరు దాన్ని అమ్ముకోలేరు ప్రాపర్టీని. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారు. బహుశా ఇది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. అందుకే అధికారులకి భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. ఈ రెండూ లేకపోతే రాష్ట్రం ముందుకు కదలదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ సోమవారం రోజు ఆయన వ్యాఖ్యానించారు. భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. ఈ రెండు లేనప్పుడు సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? అధికారులు పరిష్కరించాలి. కానీ అధికారులు, ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా మోసం చేస్తుందో ఇవాళ కొన్ని పత్రికల్లో న్యూస్ రావడం జరిగింది. అది చదివినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ విభాగం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని, చంద్రబాబు నాయుడు గారి మాట కూడా వినకుండా ఏ విధంగా ధిక్కరిస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. ఎందుకనంటే అత్యంత ప్రధానమైనటువంటి సమస్య పబ్లిక్ ఇది ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్య. జగన్మోహన్ రెడ్డి గారి 11 స్థానాలకి పరిమితం కావడానికి ఉండేటువంటి ఫ్యాక్టర్స్లో ప్రధానమైనటువంటి ఫ్యాక్టరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రీసర్వే, భూమి యాజమాన్యాల్లో గందరగోళం చేయటం. ప్రతి ఒక్కరికి కూడా అది ఇబ్బంది కలిగింది. 100 మంది ఉంటే 199 మందికి ఇబ్బంది కలిగింది. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ వాళ్ళ పేరు పైన లేకుండా చేశారు చాలా చోట్ల. ఒకవేళ ఉన్న ప్రాపర్టీని కొంతమేరకు చేసినా మిగతా భాగాన్ని వేరే వాళ్ళకి బదలా చేశారు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఇప్పటికీ కూడా వస్తున్నటువంటి కంప్లైంట్స్లో, ప్రజా దర్బార్లో కానీ, గ్రీవెన్స్ల్లో కానీ 100% ఇవే అర్జీలు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి వస్తున్నాయి. మరి ఇంత సీరియస్ సమస్య చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించలేకపోతున్నారంటే ఇప్పటికి 2 సార్లు కలెక్టర్లతోటి ఆయన సమావేశం అయ్యారు. 2 సార్లు సీరియస్గా చెప్పారు. కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు. అయినా కానీ వాళ్ళ తీరులో మార్పు రాల. రెవెన్యూ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాల. దీనికి చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించకపోతే ఆయన వృద్ధి రేటు 17% తీసుకెళ్ళినా, తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ పోయినా అది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి గుడ్ విల్ ఏమో పెంచుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం అసంతృప్తే ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరి సమస్య వాళ్లే. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటే అందరూ బాగుంటామని చెప్పి భావించేటువంటి చాలా తక్కువ ఉంటారు. నా సమస్య తీరలేదు అనేటువంటి భావంలోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. తన దాకా వస్తే కానీ ఆ సమస్య యొక్క తీవ్రత తెలియదు అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ ఒక్కరిని కదిలిచ్చినా కానీ 190 మంది రెవెన్యూ సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఇంతకంటే పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే గ్రౌండ్లో సిట్యువేషను నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఈవెన్ నేను కూడా బాధితున్నే. నా భూమిని వేరే వాళ్ళ పేరు పైన వేశారు రీసర్వే పేరుతోటి. దాన్ని మళ్ళీ నాకు ఇవ్వడానికి ఆ సర్వే నెంబర్లో ఉండేటువంటి రైతులందరినీ సమావేశపరిచి అప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్పి 16 నెలల నుంచి చెప్తున్నారు. ఇదే మాట చెప్తున్నారు. ప్రతి రైతుకి, ప్రతి భూమి ఉన్నటువంటి యజమానికి ఇదే చెప్తున్నారు రెవెన్యూ అధికారులు. పోనీ వాళ్ళందరినీ సమావేశపరుస్తారంటే వాళ్ళు సమావేశపరచట్లా. మీరందరూ కలిసి మాట్లాడుకొని రండి అంటారు. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంది. నాకు 4 రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. ఆయనకు ఉండేది 40 సెంట్లు. అది దేవాదాయ భూమి.
అది క్లియర్ అయింది, ఎప్పుడో రిజిస్టర్ అయింది ఆయన పేరు పైన. అది అనుభవిస్తున్నాడు ఆయన. దాన్ని ఆయన బిడ్డ పెళ్లికి అమ్ముకున్నాడు, వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయాలి. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఇది హోల్డ్లో ఉంది, మీరు రిజిస్టర్ చేయడానికి లేదు అని చెప్పారు. దీంతో పిల్ల అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేక ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. బ్యాంకులకు పోతే బ్యాంకులో లోన్ ఇవ్వట్లా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినప్పుడు రీసర్వేకి సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్గా వైండ్ అప్ అయిపోతుంది. దాంతోపాటు పాత పాస్ పుస్తకాల్లో ఉండేటువంటి డేటా మళ్ళీ రీజనరేట్ కావాలి. రీజనరేట్ అయితే ఈ సమస్య ఉండదు. పాత పాస్ పుస్తకాల్లో ఏవైతే ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల్లో ఉండేటువంటి ల్యాండ్ వివరాలని యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేసినా చాలు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు పరిష్కరించవచ్చు. 190 మందికి సమస్యలు లేవు, 10% ఉంటే ఉండొచ్చు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా 190 మందికి సమస్యలు క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు. 16 నెలలు అయింది. 164 సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మకంతో కూర్చోబెట్టారు సీఎం కుర్చీలో. అదే నమ్మకంతో ఆయన పనిచేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మిస్తున్నారు, పోలవరం నిర్మిస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, వృద్ధి రేటును పెంచారు, ఆంధ్రప్రదేశ్ గుడ్ విల్ని పెంచారు. ఇవన్నీ ఓకే. కానీ 190 మంది బాధపడుతున్నటువంటి అంశం రెవెన్యూ సమస్య. ఇది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు ఒక పత్రిక రాసింది. దాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇది చూడండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో 200 ఎకరాల అటవీ ప్రభుత్వ భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ప్రైవేట్ ఖాతాలో వేసేశారు. అది బయటకు కనిపించకుండా మీ భూమిలో గ్రామ అడంగల్లో బ్లాక్ చేశారు. మీ భూమి అనేది యాప్ ఉంటుంది, దాంట్లో గ్రామ అడంగల్లో బ్లాక్ చేసేశారు. అక్రమార్కులు ఆ భూమిని తమిళనాడుకు చెందిన ఓ బడా ఆసామికి అమ్ముదాం అనుకున్నారు. సార్, ఫలానా గ్రామంలో 200 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది, నేను కొనొచ్చా అని సదరు ఆసామి తనను కలిసిన ఒక అధికారి వద్ద ఆరా తీశారు. ఆ వివరాలను ఉన్నత స్థాయిలో పరిశీలించగా అది అటవీ ప్రభుత్వ భూమి అని తేలింది. వెలుగులకు రాని ఇలాంటి చీకటి పనులు ఎన్నో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. సుమారుగా 5 లక్షల ఎకరాలు గల్లంతైంది ఆంధ్రప్రదేశ్లో అనేది అనధికారికంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయనే ఉత్తరాంధ్రలో కొన్ని భూముల్ని హోల్డ్ చేసి అసైన్ భూములు రాయించుకున్నాడు అనే కథనాలు కూడా మనం విన్నాం. మరి ఇంత సీరియస్ సమస్యని ఈ 16-17 నెలల్లో పరిష్కరించలేకపోయింది ఈ ప్రభుత్వం. దానికి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ కావచ్చు అవగాహన లేమి, లేదా ప్రభుత్వం చెప్పినా కలెక్టర్ వింటం లేదా, సమస్య ఏదైనా కానీ కారణం ఏదైనా కానీ సమస్య మాత్రం పరిష్కారం కావట్లా. ఇది రైతులకు కానీ సామాన్యులకు కానీ పేదలకు కానీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ రెవెన్యూ రాంగ్ రూట్, పాత తప్పులు కొత్త తంటాలు, సీఎం ఆదేశించిన అదే అలసత్వం, ఏడాదిన్నరైనా పరిష్కారం కాని సమస్యలు, ప్రజా ఫిర్యాదుల్లో టాప్, పరిష్కారంలో లాస్ట్, అక్రమార్కుల పని పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పుడో చెప్పారు. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. ఇప్పటి వరకు పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ. తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు, పరిష్కారంపై అధికారుల ఉత్తిత్తి లెక్కలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. జగన్ హయాంలో రైతులను భూ యజమానులను ముప్పు తిప్పలు పెట్టిన రెవెన్యూను గాడిన పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు అధికారులను ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారితనం, ప్రజలే ఫస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేస్తుంటారు ప్రతి మీటింగ్లో కూడా. కానీ ఆ శాఖలో మాత్రం మార్పు రావడం లేదు. రీసర్వే తప్పుల నుంచి ఫ్రీ హోల్డ్ దాకా ఎక్కడ సమస్యలు అక్కడే ప్రజా ఫిర్యాదులు, విన్నపాల పరిష్కారంలో రెవెన్యూ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఆర్టీజీఎస్ నివేదికలే చెప్తున్నాయి. ఫిర్యాదుల్లో ఈ శాఖే టాప్, వాటి పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడంలో మాత్రం లాస్ట్. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధిపతి, కానీ రెవెన్యూ శాఖ సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇందుకు ఉదాహరణ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది జరిగిన తొలి కలెక్టర్ సదస్సులో, మార్చిలో జరిగిన మరో కలెక్టర్ల సదస్సులో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేటు భూములు కబ్జా చేసిన వారు, అక్రమార్కులకు కొమ్ముగాసిన రెవెన్యూ అధికారులు, భూదందాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఏడాదిన్నర అవుతున్న ఆ శాఖ పట్టించుకోలేదు. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. దీంతో భూ అక్రమార్కులు, వారికి కొమ్ము కాసిన అధికారులు భద్రంగా ఉన్నారు. విచారణలో చర్యలు ఊసే లేదు. కబ్జా నిరోధక చట్టం 2024 ఏమైంది?
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఏడాది నవంబర్ 14న భూ కబ్జాలను నిరోధించేందుకు కొత్త చట్టం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏడాది దాటినా ఆ బిల్లు పరిస్థితి ఎంత దాకా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఆ బిల్లు గురించి ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ ఆరాధిస్తున్నారు, అయినా ఫలితం లేదు. కబ్జాకోరులను కట్టడి చేసేందుకు ఎంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం పొందలేకపోయారు. ఇక భూముల కబ్జాపై వస్తున్న పిటిషన్లను రెవెన్యూ శాఖ ఏం పరిష్కరిస్తుంది? తిరస్కారమే పరిష్కారం. రైతులు భూ యజమానుల పట్ల చేసిన దురాఘాతాలు, అన్యాయాలు, అక్రమాలే వైసీపీ కూటమికి ప్రధాన కారణమయ్యాయి. వైసీపీ ఓటమికి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కారు వచ్చి రాగానే గ్రామాన రెవెన్యూ సదస్సు నిర్వహించింది. తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు 2,83,000 పిటిషన్లను సమర్పించారు. ఇవి కాకుండా ప్రతి సోమవారం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అన్నీ కలిపితే ఇప్పటిదాకా భూ సమస్యలపైనే 4,82,000 దరఖాస్తులు వచ్చాయి. మ్యుటేషన్లపై 98,000, భూముల విస్తీర్ణ తేడాలపై 96,000, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దిద్దాలంటూ 78,000, ల్యాండ్ పరిస్థితులను విభజించాలని 56,000, పాస్ పుస్తకాలే ఇవ్వలేదంటూ 33,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరించామని రెవెన్యూ శాఖ సర్కారుకు నివేదించింది. ఇంతకన్నా దారుణం ఉందా? 4,80,000 సుమారు దరఖాస్తులు వచ్చే సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించామని చెప్పి రెవెన్యూ శాఖ చెబుతుంది. కానీ ఆ సమస్యలు అలానే ఉన్నాయి. అవే అంశాలపై మళ్ళీ ఫిర్యాదులు రాగా కొన్ని కేసులను తిరిగి ఓపెన్ చేశారు. అందులో రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నాయని 12,800, విస్తీర్ణంలో తేడాలపై 32,806, మ్యూటేషన్లపై 11,480 ఫిర్యాదులు ఉన్నాయి. ఇవి అసలు పరిష్కారమే కాలేదని రైతులు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కు ఇచ్చిన వివరాల ఆధారంగా బయటపడింది. సో ఇంకా ఎన్ని ఉన్నాయో ఫిర్యాదులు ఇస్తున్నాను, ఫిర్యాదులు ఇవ్వకుండా ఉన్నారు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అది అయినప్పుడు రైతులనే వెయిట్ చేస్తున్నారు. భూములు కబ్జా చేశారన్న ఫిర్యాదులు కూడా పరిష్కరించామని రెవెన్యూ శాఖ రెడీమేడ్ లెక్కలు చెప్పింది. కానీ ఆ ఫిర్యాదులను తిరిగి ఓపెన్ చేస్తే 760కి పైగా పరిష్కారమే కాలేదని తేలింది. అంటే బ్లఫ్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. కొంతమంది బ్లఫ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎందుకు దుస్థితి? ప్రజా ఫిర్యాదులు ఎన్ని ఉన్నాయి, అందులోని అంశాలు ఏమిటి అనేది గతంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులకు తప్ప బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇప్పుడు ప్రజా ఫిర్యాదులను ప్రభుత్వం ఆన్లైన్లో తీసుకొచ్చింది. వాటి కోసం ప్రత్యేక PGRS విధానం అమలు చేస్తుంది. దీంతో గ్రామం, మండలం, జిల్లా శాఖల వారీగా ఎన్ని పిటిషన్లు వచ్చాయి, అందులో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లు ఉన్నాయో అంతా ప్రజలకు తెలిసిపోతుంది. సహజంగానే పెండింగ్ పిటిషన్లు ఉన్న శాఖలు, జిల్లాల కలెక్టర్లు, అధికారులను ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దీంతో వారిపై PGRS ఒత్తిడి ఉంటుంది. కొందరు అధికారులు, విభాగాధిపతులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక వేలాది పిటిషన్లను పరిష్కరించినట్లుగా చూపిస్తూ అడ్డగోలుగా మూసేస్తున్నారు. మూసివేసిన ఫిర్యాదులను తిరిగి విచారణకు ఓపెన్ చేసినప్పుడు అధికారులు, శాఖల అధిపతుల నిర్వాహకం బయటపడుతుంది. ప్రభుత్వం ప్రశ్నించకూడదన్న ఏకైక కారణంగా తిరస్కారాన్ని పరిష్కారంగా చూపిస్తున్నారని స్పష్టమవుతుంది. 8,76,000 పిటిషన్లు మాట ఏంటి? మొత్తం 8,76,000 పిటిషన్లు వచ్చినాయంట. గ్రామ రెవెన్యూ సదస్సులు, PGRS, ఇంకా ప్రతి సోమవారం ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు ఒక ఎత్తు. జగన్ సర్కారు భూముల సర్వే చేసిన 6,000 గ్రామాల్లో ఉన్న సమస్యలు మరో ఎత్తు. ప్రజల విజ్ఞప్తి మేరకు కూటమి సర్కార్ ఆ 6,000 గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతుల నుంచి పిటిషన్లు తీసుకుంది. అప్పట్లో ఏకంగా 8,76,000 పిటిషన్లు వచ్చాయి. వీటిని తీసుకుని దాదాపు 8 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ఓ స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. ఒక్క పిటిషన్ కూడా పరిష్కారం కాలేదు. ఇంకా జాయింట్ LPMల విభజన సంగతి దేవుడేది. ఈ జాయింట్ LPMల సంగతి అసలు దీని కారణంగా, జాయింట్ LPMల కారణంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో. ప్రీహోల్డ్పై అదే అనిచింది. ప్రీహోల్డ్ అసైన్ భూములు, షరతులు గల పట్టా భూములు, గ్రామ కంటో, ఇంకా చుక్కల భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసి 16 నెలలు అవుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి 10 నెలలు అయింది. ఇప్పటిదాకా పరిష్కారంపై ఓ స్పష్టత లేదు. డిసెంబర్ నాటికి పరిష్కారం అని కమిటీ చెప్పింది. ఆ పుణ్యకాలం కాస్త ముగుస్తుంది. ఇంకెంతకాలం నాన్చుతారన్న ఆందోళన, అసంతృప్తి ప్రజల్లో రగులుతూ ఉంది. ఇది అసలైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్లో. దీన్ని పరిష్కరించిన రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు అవుతుంది. లేదంటే ఎంత వృద్ధి రేటు ఉన్నా, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినా, నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నా, 1వ తారీఖు సామాజిక పెన్షన్లు ఇస్తున్నా, సూపర్ 6 అమలు చేసినా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సమస్య ఒక ఎత్తు. కాబట్టి ఈ సమస్య చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా రెవెన్యూ శాఖ ముందుకు కదలట్లేదు. సకల సమస్యలు రెవెన్యూలోనే.
ఇటీవల ప్రభుత్వానికి అంశాల వారీగా అందుతున్న ఫిర్యాదులు వాటి పరిష్కారంపై ఆర్టీజీఎస్ ఓ నివేదిక తయారు చేసింది. టాప్ 10లో నేరాలకు సంబంధించినటువంటి అంశాన్ని వదిలేస్తే మిగిలిన 9 రెవెన్యూ శాఖకు సంబంధించినవే. టాప్ 1లో రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR అంటే పాస్ పుస్తకాలు, భూముల చట్టం అమలుకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. వీటి సంఖ్య 2,13,703. మొత్తం ఫిర్యాదుల్లో ఇవి 36%. ఇక రీసర్వేపై 1,86,348 ఫిర్యాదులు అంటే 31% వచ్చాయి. అంటే టోటల్గా 70% ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఫిర్యాదుల్లో ఇవే ఉన్నాయి రెవెన్యూ. కాబట్టి ఈ రెవెన్యూ రాంగ్ రూట్ కాదు, ఈ రెవెన్యూ కుప్పగూలిందని చెప్పాలి. దీన్ని పరిష్కరిస్తారని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి 164 మంది ఎమ్మెల్యేలని ఇచ్చారు. ఆయన మీద అపారమైన నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. రెవెన్యూలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించిన కారణంగా భూ యజమానులు కానీ రైతులు కానీ లోన్లు తీసుకోలేకపోతున్నారు, అమ్ముకోలేకపోతున్నారు. ఇది రియల్ సమస్య. మరి ఈ సమస్యకి పరిష్కారం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిగతా సమస్యలను అన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దీన్ని కనుక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని కనుక పరిష్కరించకపోతే మీరు ఎన్ని చేసినా కానీ ఈ సమస్యలు అనేది 190 మంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యల మీదనే రైతులు అసంతృప్తిగా, ప్రజలు అసంతృప్తిగా ఉంటారు. సో కాబట్టి రెవెన్యూ వాళ్ళని మొత్తం టోటల్గా తీసేసి సపరేట్గా టాస్క్ ఫోర్సుల ద్వారా పరిష్కరిస్తారో, లేదంటే అసలు చట్టాలే మార్చేస్తారో, ఏమైనా చేయొచ్చు గవర్నమెంట్, కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఇది పరిష్కరించకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు స్వర్గాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు పెట్టినా కానీ వాళ్ళు సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.